ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో మీరు ట్రేడింగ్ చేస్తున్నారా? అయితే ఈ రీల్ మీకోసం అండి. మీరు బై చేసిన వెంటనే మార్కెట్ కిందకు వస్తుందా? మీ స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే ప్రైసెస్ మళ్ళీ పైకి వెళ్తున్నాయా? అయితే మార్కెట్ మీ స్టాప్ లాస్ ని టార్గెట్ చేస్తుంది అని మీరు అనుకోవద్దు. చాలా సార్లు అసలు సమస్య మన ఎంట్రీ లొకేషన్ లో ఉంటుంది. చాలా మంది ట్రేడర్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. ప్రైసెస్ వేగంగా పెరుగుతున్నప్పుడు ఫోమోతో బై చేస్తాం, కానీ అప్పటికే ప్రైస్ రెసిస్టెన్స్ లేదా సప్లై దగ్గర ఉండొచ్చు. అక్కడ స్మార్ట్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ప్రైసెస్ అన్ని కిందకు వస్తాయి, మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అదే విధంగా ప్రైసెస్ బాగా పడిందని వెంటనే సెల్ చేస్తే అక్కడ సపోర్ట్ లేదా డిమాండ్ జోన్ దగ్గర ఉండొచ్చు. అక్కడి నుంచి ప్రైసెస్ మళ్ళీ బౌన్స్ అయితే మళ్ళీ లాస్ వస్తుంది. అంటే ఇక్కడ సమస్య స్టాప్ లాస్ లో కాదు, చాలా సార్లు లేట్ ఎంట్రీలో ఉంటుంది. మరో ముఖ్యమైన మిస్టేక్ స్టాప్ లాస్ ను ర్యాండమ్ గా పెట్టడం. ఉదాహరణకు 500 రూపీస్ లాస్ మాత్రమే తీసుకుంటాను అనుకున్నప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ చూడకుండా స్టాప్ లాస్ ను అసలు పెట్టకూడదు. ఉదాహరణకు లాంగ్ ట్రేడ్ లో రీసెంట్ స్వింగ్ లో లేదా వ్యాలిడ్ సపోర్ట్ కింద స్టాప్ లాస్ ఉండాలి. అదే విధంగా షార్ట్ ట్రేడ్ లో రీసెంట్ స్వింగ్ హై లేదా రెసిస్టెన్స్ పైన స్టాప్ లాస్ ఉండాలి. ఒకవేళ స్టాప్ లాస్ యొక్క డిస్టెన్స్ పెరిగితే మనం క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఉదాహరణకు మన క్యాపిటల్ 1 లాక్ రూపీస్ అయితే ఒక ట్రేడ్ లో 1% రిస్క్ తీసుకుంటామని డిసైడ్ చేసుకుంటే 1000 రూపాయల కంటే ఎక్కువ రిస్క్ తీసుకోకండి. స్టాప్ లాస్ డిస్టెన్స్ కనుక ఉదాహరణకు 10 రూపీస్ అయితే ఇక్కడ మనం 1000 రూపాయలు వర్త్ ఆఫ్ కంపెనీని మనం 10 రూపాయలు స్టాప్ లాస్ అనుకుంటే ఇక్కడ 100 షేర్లు మాత్రమే లేదా 100 క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. ఇలా ముందే రిస్క్ ను కనుక ఫిక్స్ చేస్తే ఒక రాంగ్ ట్రేడ్ మన క్యాపిటల్ ని డ్యామేజ్ చేయదు. గుర్తుంచుకోండి, రియల్ ట్రేడర్ ఎప్పుడు కూడా ప్రతి ట్రేడ్ లో ప్రాఫిట్ కోసం ట్రై చేయడు. ప్రతి ట్రేడ్ లో క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ప్లాన్ చేస్తాడు. స్టాప్ లాస్ ఫెయిల్యూర్ కాదు, అది మన ట్రేడింగ్ బిజినెస్ కు ఒక ఇన్సూరెన్స్ లాంటి. సో ఫ్రెండ్స్, మీ స్టాప్ లాస్ కూడా హిట్ అయిన తర్వాతే మార్కెట్ రివర్స్ అవుతుందా? కామెంట్ లో SL హిట్ అని రాయండి. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాక్టికల్ తెలుగు ట్రేడింగ్ లెసన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.